సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో ఎక్కువగా చాలా మంది కూడా సీజన్స్ బట్టి కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు మేడం. దీపావళి అన్నప్పుడు క్రాకర్స్ పెట్టడం, అండ్ అలాగే నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి అంటే దానికి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్, ఇలాంటి సీజన్ని బట్టి కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు. అలా ఎవరైనా కూడా ఇనిషియల్గా ఇప్పుడు ఈ నవరాత్రి సీజన్నే చూస్ చేసుకొని ఒక బిజినెస్ని పెట్టి ఆ మందమే మనీ జనరేట్ చేసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుంది, ఏ మార్గాలు ఉన్నాయి మేడం? చాలా మంచి ప్రశ్న సిరి గారు. దసరా. సో దసరా అంటేనే చాలా వరకు చాలా పెద్ద పండుగ అనమాట తెలుగు వాళ్ళకి. అండ్ కర్ణాటకలో కూడా ఎస్పెషలీ మైసూర్లో. సో మైసూరు చాలా ప్రాధాన్యత నిర్వహిస్తుంది. మైసూర్ ప్లేస్ అనేది అక్కడ దర్శనం కానివ్వండి, ఎలిఫెంట్ రోడ్ షో ఇవన్నీ చేస్తారు కాబట్టి చాలా చాలా అక్కడ ఇంపార్టెన్స్ ఇస్తారు దసరాకి. అండ్ తర్వాత కోల్కతాలో కూడా సిరిగారు. సో మనం చెయ్యమా అంటే తెలుగు వాళ్ళు కూడా ఎటువంటి అంటే వెనక అడుగు వెయ్యరనమాట. చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకునే పండుగ దసరా పండుగ. సో దసరా పండుగకి మనకు ఏదైనా బిజినెస్ ఐడియా ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి. ఆ స్టాల్స్ అంటాను నేను. ఎందుకంటే చిన్న చిన్న మొత్తంతో మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు ఒక అవగాహన అనేది వస్తుంది. సో ప్రోడక్ట్ ఎక్కడి నుంచి మనం తీసుకోవచ్చు, ఆ ప్రోడక్ట్ రీసెర్చ్ చేస్తారు కదా, అప్పుడే కొద్దో గొప్ప మార్కెట్ అవగాహన మీకు వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు డిమాండ్ వేటికి ఉంది, ఏది మంచిగా వెళ్తుంది మార్కెట్లోకి, ఇవన్నీ మీరు బిఫోర్ అంటే పండగ ముందే కొద్ది రోజుల ముందే స్టార్ట్ చేశారంటే మీకు ప్రాఫిట్ రేషియో అనేది మంచిగా చూడొచ్చు. సో ఇది ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే ఏమేమి బిజినెసెస్ స్టార్ట్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిరి గారు పూజా సామాగ్రి స్టాల్ అంటాను నేను. సో గేటెడ్ కమ్యూనిటీ టార్గెట్ చేసి ఈవెంట్స్ స్టాల్స్ అనేది మేనేజ్ చేస్తుంటారు చాలా వరకు. సో ఈవెంట్ స్టాల్స్ అంటారు. అంటే స్టాల్ జస్ట్ వాళ్ళ ఏర్పాటు చేయడమే వాళ్ళ లక్ష్యం అన్నమాట. జస్ట్ వాళ్ళకి మీరు అప్రోచ్ అవ్వారు అంటే లేదా మమ్మల్ని సంప్రదిస్తే కూడా ఐ విల్ కనెక్ట్ యూ టు దెమ్. సో ఒక చిన్న స్టాల్ మీరు పెట్టుకున్నారు అంటే పూజా సామాగ్రిది అక్కడ నీడ్ ఉంటుంది కాబట్టి దసరాకి అక్కడి నుంచి మీకు చాలా చాలా మంచి బిజినెస్ వస్తుంది. అండ్ పూజా సామాగ్రి ఏమేమి నీడెడ్ ఇవన్నీ ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. సో బేసిక్ ఏదైనా కూడా తెలియకుండా మీరు స్టార్ట్ చేస్తున్నారు అంటే అక్కడ బిజినెస్ అంతగా నడవదనేది ఫస్ట్ క్లారిటీ ఆఫ్ మైండ్ తెచ్చుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి పూజా సామాగ్రియే కాకుండా స్వీట్ స్టాల్ కూడా అందులో పెట్టచ్చు సిరిగారు. అండ్ తర్వాత వచ్చేసి ఆ క్లాత్ స్టాల్ అనేది కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీరు అంటే స్వీట్స్ షాప్ అంటున్నాను కదా, స్వీట్ స్టాల్ ఎలా పెడతారంటే తయారు చేసి ఇంటి నుంచే తయారు చేసి పెట్టడం కాదు, జస్ట్ కలెక్షన్ ఆఫ్ స్వీట్స్ అనమాట. సో చాలా చాలా పెద్ద స్వీట్ షాప్స్ అయితే ఉంటాయి కదా, అక్కడి నుంచి మీరు ఆర్డర్ తీసుకొని ఒక స్టాల్లో అక్కడ ఏర్పాటు చేసి అమ్మారు అంటే మీకు చాలా రిస్క్ తగ్గుతుంది. అండ్ తర్వాత ఎంత టైం కేటాయించారు అన్నది కాదు, ఎందుకంటే టైం కన్జ్యూమింగ్ చాలా తగ్గుతుంది. ఇక్కడ జస్ట్ చిన్న మార్జిన్ పెట్టుకున్నారంటే కూడా ఇక్కడ మంచి ప్రాఫిట్ రేషియో అనేది చూడొచ్చు. సో ఇలాంటివి చిన్న చిన్నగా పండగలు వస్తున్నాయి అంటే ఒక ఈవెంట్ స్టాల్ మేనేజర్కి మీరు కనెక్ట్ అవ్వారు అంటే అక్కడి నుంచి బోల్డ్ అంత బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. చిన్న చిన్న పెట్టుబడులు ఒక 35K to 50K బిలో ఇది స్టార్ట్ చేసేయచ్చు సిరిగారు ఎవరైనా సరే. క్లోత్స్ కానివ్వండి. అండ్ తర్వాత డాండియా ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ దిస్ దసరా కదా, నవరాత్రికి. సో డాండియా అనేది చాలా వరకు ఆడతారు. అండ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో ఇది జస్ట్ రెడీమేడ్ కాకుండా మీ క్రియేటివిటీ తయారు చేసి ఆ డాండియా స్టిక్స్ ప్రిపేర్ చేసి కూడా అందులో పెట్టచ్చు మీరు. సో ఇవి కూడా చాలా మంచిగా సేల్ అవుతుంది. అండ్ ఇవన్నీ దసరాకి ముందు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఈవెంట్ స్టాల్ మేనేజర్ ఉంటారు కదా, వీళ్ళతో సంప్రదిస్తే వీళ్ళు మీకు కంప్లీట్గా గైడెన్స్ ఇస్తారు. లేదా నన్ను సంప్రదిస్తే కూడా ఐ విల్ కనెక్ట్ దెమ్. సో యూ కెన్ స్టార్ట్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ విత్ ఓన్లీ 35K to 50K సిరిగారు. జస్ట్ విత్ ఇన్ 10 days ఒక 10 daysలోనే మంచి ప్రాఫిట్ రేషియో అనేది ఇందులో చూడొచ్చు. సో మీకు ఫస్ట్ ఒక బిజినెస్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, లాస్ అవ్వదు, ఎందుకంటే అక్కడ డిమాండ్ ఉంటుంది కాబట్టి ప్రోడక్ట్ ఖచ్చితంగా వెళ్తుంది. అండ్ తర్వాత చిన్న మార్జిన్ పెట్టుకున్న ఒక సాటిస్ఫాక్షన్ నేను ఏదో చేశాను అని. అండ్ టైం కన్జ్యూమింగ్ అనేది చాలా తక్కువ ఇక్కడ చూడొచ్చు మనం. సో మీరు చేయాల్సిన పని ప్రధానంగా ఏంటంటే ఆ కలెక్షన్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ స్వీట్స్ బాగుంటాయి,
ఏ షాప్స్లో టేస్టీగా ఉంటాయి, హైజీనిక్గా ఉంటాయి, తర్వాత రేటింగ్ ఎలా ఉంది, ఇవన్నీ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే క్లోత్స్ కానివ్వండి, అండ్ తర్వాత ఇప్పుడు చెప్పాను కదా డాండియా స్టిక్స్ కానివ్వండి, పూజా సామాగ్రి కానివ్వండి. పూజా సామాగ్రి చాలా చాలా పెద్ద షాప్స్ ఉంటాయి, అక్కడి నుంచి కూడా మీరు తెచ్చుకొని మంచిగా స్టాల్లో మీరు పెట్టుకొని మంచిగా సేల్ చేయొచ్చు. మంచి ప్రాఫిట్ రేషియో అనేది చూడొచ్చు సిరి గారు. ఎందుకంటే చిన్న చిన్న మొత్తంతోనే ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో ఒక ఐడియా అనేది వస్తుంది, అప్పుడు మీరు పర్మనెంట్గా కూడా వెళ్ళొచ్చు ఏ బిజినెస్కైనా. కానీ కొందరు సీజనల్ వైజ్గా వెళ్తుంటారు, సో సీజనల్ బిజినెస్ అంటారు దీనికి ఒక్కటే ప్రాధాన్యత నిర్వహిస్తుంటారు. కమ్యూనిటీలో కూడా ఎస్పెషలీ కమ్యూనిటీలో ఉంటారు వాళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా ఏ బిజినెసెస్ చేస్తున్నా కూడా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు అంటే వాళ్ళ ఒక సొంతంగా ఒక స్టాల్ అనేది అక్కడ ఏర్పాటు చేసుకుంటారు జస్ట్ టు లెర్న్ ద బిజినెస్. సో ఇలా కూడా మీరు ప్రయత్నించవచ్చు, ఒక మంచి బిజినెస్ ఎక్స్పీరియన్స్ అనేది చేయొచ్చు. వితౌట్ ఎనీ లాసెస్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద బిజినెస్. సో మేడం, ఎవరైనా కూడా ఇలాంటి ఇన్స్టెంట్గా ఎక్కువగా డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళు సీజన్స్ చూస్ చేసుకోవాలి. సీజన్స్ అనుకుంటే దాని ముందుగానే ప్రిపరేషన్ అవసరమని నేను చెప్తూ ఉన్నాను. సో అలా ఎవరికైనా కూడా ముందుగానే ఒక గైడెన్స్ తోటి ముందుకెళ్ళాలి. ఈ సీజనస్ రూట్లో ఏదైతే బిజినెస్ జనరేట్ చేయాలి అనుకుంటున్నామో దానికి గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? డెఫినెట్లీ సిరి గారు, బోల్డ్ అంతమంది చాలా వరకు బిజినెసెస్ అయితే చేస్తూ ఉంటారు. సో కమ్యూనిటీలో స్టాల్ ఏర్పాటు చేయడం ఎలా, ఎవరికి సంప్రదించాలి, ఇవన్నీ అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది కాబట్టి మమ్మల్ని సంప్రదించవచ్చు. వి విల్ గైడ్ దెమ్. అండ్ మీ బిజినెస్ ఇంకా మంచిగా ఎలా గ్రో చేసుకోవాలి అన్నది కూడా గైడెన్స్ నా నుంచి లభిస్తుంది కాబట్టి జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. సిరి, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.